నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయటపడుతూ గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రస్తావన రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా కల్కిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చారిత్రాత్మక ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రహస్య ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమార్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో సంక్షిప్తమై ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పబడింది. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850 వరదల తర్వాత ఇసుక తవ్వకాల్లో బయల్పడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయం నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ అండ్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD షూటింగ్ కి సంబంధించి మళ్ళీ ఈ ఆలయ ప్రస్తావన ఉందని ఓ వార్త నెట్టింటో చక్కర్లు కొడుతోంది. పెలుమార్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.